ముద్దుకి ఆకులు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, ఆకులు గిర్రలు ఆకులు వచ్చినాయి. మహాధర్మాత్ముడు మాయదోషులు ఎదించిన చెప్పుడు దుర్యోధనుడికి బొట్టిగా ఉన్నాడు చెప్పుడు. వాడు పక్క జరుపుని మాయ బాధ్యతతో ఓడించి అభివృద్ధి చేసి అజ్ఞాతవాసం పెడుతున్న రాజ్యం రాజ్యం కూడా చూడు ఉన్నటువంటి చోటు కూడా పలికినాడు. ఏమే అటువంటి దుర్మార్గుడు దుష్టుడు కాదు నేను. మా ఏం అప్పట బేకరోడా అతను కలపవాడు. కంసరాజుడా శిష్యుడు చేత ముక్తి పొందలేక ఆ కమరాజు ఎటువంటి దుర్మార్గుడు తెలిసిన తన చెల్లెలు దేవగీతలో గర్భంలో పుట్టిన పల్లెకి బిడ్డ కత్తి పలికిన కషాయం వాడు రాక్షసుడు 7 మంది హరినాడు. వాడు 7 మంది సంబంధించిన మరి ఏమిటో కృష్ణుడిని వచ్చి అతను సంహరించాడు తెలుసా. అదంతా విజయమో వీరస్వర్గమో జయం జయం మన చెప్పలో లేవు. బాబమ్మని ఏమిటో కూడా నరసింహస్వామి చేతులు మనం ఆ దుర్మార్గుడు ఎటువంటి తెలుసా. తన గర్భం పుట్టిన ప్రహ్లాదుని కొండలను తోయించి గంగను నెట్టించి వేలు చేత తగ్గించి పాము చేత కల్పించి ఆవుపిల్లలను మారించి కోడలతో పుట్టించి చీకటి చేసి బంధించి అసలుగా సాధిపెట్టిన జగన్ వాడు. ఏం మా అప్పట దుర్మార్గుడా అంత పెద్దలోడా ఎటువంటి దుర్మార్గుడు సూర్యోధనం అంటే సూర్యుడికి ఏ లాభమైన చెప్తావే. ఆ రావణాసుడు కామాంధ్రుడు రాక్షసుడు వాడు పరమ పతివతి నిశల్లాదేవిని దొంగచాటుగా వచ్చి అరణ్యంలో దొంగలించుకుని పోయి ఆ లంకలో స్వర్గంలో వచ్చి కామకేలికి మన కష్టపెట్టిన కామాంధ్రుడు రాక్షసుడు వాడు కనుక శ్రీరామ చేతుల్లో మనం చెందుతున్నాడు. దుష్టుడు కాదే మా అప్పట కాదు. మా అప్ప ఇప్పుడేమండ పద్దెన్నే ఇదేనా ఇదే ఇచ్చినాక ఏమన్నా వచ్చినావే ఎక్కడ మాట్లాడాలో నీతి బోధన నా కోసం లేదు పంపించదవా లేదా కాదా కాదప్పా శరణానికి తీసుకునేది తెలియదు తీసుకుని తెలుసునా ఓసిది నెక్క మా భార్య చెప్పని చెప్పి చేసేని చేసి బాత్రూంలో తీర్చుకోమి పోయి ఏం చేయండి తెలిసినా చిన్నగా కాళ్ళు పట్టుకుని కాళ్ళు పట్టుకో పని జరుగుతుందా సరికస్తున్నా కొరక గొప్ప కాళ్ళు పట్టుకున్న పని జరిగింది లేకపోతే జరగదు ఎప్పుడు నేను ఆడవాడు మాట కింద మగవాడు మాట పైన ఉండమే సరా
మా నువ్వు ఏడకద్దమ్మా నువ్వు మా అమ్మవు కదా నువ్వు మా తల్లి పో నువ్వు అమ్మని దగ్గరికనే చెల్లుతావు అమ్మని కొడతావు నేను 9 నెలల గర్భవతితో గుంత మిట్టాలు జరుపుకున్నాను మిట్ట పెట్టికే ఊరు జరుపుకున్నాను నన్ను వదిలి నువ్వు ఎలా ఉండగలవు నువ్వు ఎలా పోగలవు ఈ మాట చెప్తే మాట అనుకోవా కాదుపా ఇప్పుడు అమ్మను గొంతుకే పిసికేద్దా అమ్మ పోయింది మన బుడ్డి అట్ట కాదు నువ్వు ఇప్పుడేమంటావు మన పుట్టు నహాయ్ పెట్టి నహాయ్ గోయిందా కోయిందా ఇప్పుడు మన గుర్రాన్ని పట్టినా నీకేమన్నా కాళ్ళు నచ్చే కుర్చీ వచ్చి కూర్చుంటావా నేను ఎత్తుకుంటే నువ్వు నన్ను దిగుతానవా అయ్యా ముసలేనా ముసలేను అయ్యా ఏమన్నావే 7 మంది దాడులు అన్నీ ఉన్నారు 12 మంది మందసాలు మన ఇంట్లో ఉన్నారు 20 వాళ్ళందరూ బయలుదేరండి కాదామని పంపించు కాదు పంపినవా అమ్మ 9 నెలల గర్భవతి కదా వాళ్ళంతా దేనికి 12 మంది 30 మంది మంత్రసాల దేనికి వాళ్ళతో అమ్మకు నొప్పులు వచ్చి ఏడ్చినాను అనుకో కాళ్ళు కడిగి నెత్తి జరిగితే ఆమె బిడ్డ పుష్కం వస్తుందని నా పద్దు మాట్లాడుతున్నాను చెడ్డపాపం ఏం కొడతానప్ప చూడు అంత కాదా బామ్మ రామాదేవి నీకు కమ్మలు తెచ్చిన నీకు కడిగాలు తెచ్చిన ఇంత పొడు గడ్డబారు మాటలు నువ్వు నాకు చల్లగా తీరి అంటే ఎడనిచ్చింది చూడు ఈ ఎక్కడ మంత్రికి రాజులకు హృదయం ప్రసాదం వంటిది అదే అదే నువ్వు దీవునిచ్చిన ఇవ్వకపోయినా చేసిన వెళుతున్నా మా ఏడుతమ్మా ఇచ్చామ్మా పోనీ నువ్వు ఏడుకోకమ్మా సంతోషంగా సాగం పొందుతావా అమ్మా నువ్వు ఏడుకోకమ్మా ఏడదమ్మా నన్ను తెగతావు అమ్మ తెగితే కదా అదే తాడి తాడి నా దాపనేస్తారా
పోండి లాక్కోండి తీసుకొని చావండి అడిగివా చూడ చిన్నమ్మ